ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుని యొక్క సన్నిధిలో మరి వెకేషన్ బైబిల్ స్కూల్ 2020 మరి గత 6 రోజుల నుంచి దేవుడు ఎంతో మహిమకరంగా జరిగిస్తూ వచ్చాడు. మరి ఈరోజు 7th ఫైనల్ డే సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి. మరి ఆరంభం మొదలుకొని చివరి వరకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అధ్యక్షత మనతో ఉండులాగున మరి ఎన్నో యాక్టివిటీస్ ఉంటున్నాయి. మరి డాన్సెస్ ఉంటున్నాయి. మరి టీచర్స్ కూడా డాన్సెస్ చేయడం జరిగింది. చాలామంది అంకుల్స్ ఆంటీస్ కూడా మనకి గ్రీటింగ్స్ షేర్ చేస్తున్నారు, పాస్టర్ అంకుల్స్ కూడా. మరి వారందరి కూడా మనం వినటానికి సిద్ధపడదాం. మరి చాలామంది అమెరికా ప్రాంతం నుంచి, వరంగల్ ప్రాంతం నుంచి మరి ఎంతోమంది మనకి ఆ యొక్క యాక్టివిటీస్ చేసి పంపించారు, అలాగే డాన్సెస్ చేసి పంపించారు. మరి ఈ విధంగా ఈ యొక్క వీబీఎస్ని ఎంకరేజ్ చేస్తూ అనేక మంది పార్టిసిపేట్ చేయడానికి మరి దేవుడు కృపను అనుగ్రహించిన విధానమును బట్టి దేవునికి మహిమ చెల్లించుకుంటూ ఫస్ట్ ప్రారంభ ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఫైనల్ డే సెలబ్రేషన్స్ని ప్రారంభించుకుందాం. మహోన్నత కృపాస్థిత్య సంపూర్ణాని పాదలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి. గత 6 days నుంచి నాయన ఈ యొక్క వీబీఎస్ని ఎంతో మహిమకరంగా జరిగిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి యొక్క 7వ రోజు ఫైనల్ డే సెలబ్రేషన్స్ అంతటిలో మీ ఆత్మచేత నింపండి, బలపరచండి. మీ కృప చేత నింపండి, బలపరచండి ప్రభువా. నీకు స్తోత్రం నాయన. ఆరంభం మొదలుకొని చివరి వరకు పరిశుద్ధాత్మ దేవుడవు నాయన మీరు అధ్యక్షత వహించి నాయన మీ కార్యములు జరిగించమని పాదసన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి ఆటంకమును కూడా నజరుడైన యేసుక్రీస్తు నామంలో బంధించి నాయన మీ ఉన్నతమైన మహిమ చేత నింపి బలపరచమని అడుగుచున్నాము తండ్రి. ఏ ఒక్క అపవాది ఆయుధం కూడా వర్ధిల్లకుండా నీ కృప చేత నింపి బలపరచమని, ముందుకు నడిపించమని, మీరే మహిమ పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరి దేవుని యొక్క సన్నిధిలో మరి దినము మన బిగినర్స్ కూడా డాన్స్ చేయబోతున్నారు, మన టీచర్స్ కూడా డాన్స్ చేయబోతున్నారు, అలాగే వీబీఎస్ చిల్డ్రన్ అంతా కూడా మరి డాన్స్ చేయబోతున్నారు. మరి వారందరికి కూడా మరి క్లాప్స్ కొడదాం ఒకసారి. ఆన్లైన్లో వారందరూ కూడా వీక్షిస్తున్నారు. మరి దేవుని సన్నిధిని మహిమపరచడానికి మరి అపవాది ఎన్ని రకాలుగా మనల్ని ఇబ్బంది పెడుతున్నా కూడా మరి దేవుణ్ణి మహిమపరచడానికి ఇది ఒక సదవకాశము దేవుడు మనకి ఇస్తున్నాడు. అందును బట్టి దేవునికి మహిమ చెల్లించుకుంటూ మరి ఆరంభం చేసుకుందాము. ఈ యొక్క ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకుందాము. మరి దేవుని యొక్క సన్నిధిలో కొన్ని డాన్సెస్ పర్ఫార్మెన్సెస్ ఉంటున్నాయి. మరి వాటన్నిటిని కూడా చూసి దేవుని సన్నిధిలో ఆనందిస్తాం. మన బిగినర్స్ చేస్తున్న ప్రైజర్ అనే బిగినర్స్ గుమా గుమా కెనమ్మర పాట మీద డాన్స్ చేస్తున్నాం. అందరం కూడా చూద్దాం.
ఎంబీబీఎస్ పిల్లలందరూ కూడా మరొక డ్యాన్స్ చేయబోతున్నారు. అందరం కూడా చూద్దాం.
అన్నీ ఇచ్చిన దేవుడే, ప్రేమ రూపుడైన దేవుడే, ప్రేమ రూపుడైన దేవుడే. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. నౌ ఐ యామ్ టెల్లింగ్ మెమరీ వర్సెస్. మీరు క్రీస్తుని పోలి నడుచుకున్నది 1 Corinthians 11:1. వారు విసుకగా నిత్యము ప్రార్థన చేయుచుండెను. లూక్ 18:1. నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదించును. Hebrews 6:14. యెహోవా యోసేపునకు తోడైయున్నాడు కనుక అతడు వర్ధిల్లెను. Genesis 39:2. The world is searching for an answer, a ray of hope in a hopeless world. Who can we turn to? Where is our rescue? There is someone, he's the answer. He's the light and he'll light the way. His name is Jesus, and he came to save us. He is the light, 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 light of the world, and he shines all over the earth, shining bright, bright, bright. He is the light of the world. He is the light, 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 light of the world, and he shines all over the earth, shining bright, bright, bright. He is the light of the world. The world is searching for an answer, a ray of hope in a hopeless world. Who can we turn to? Where is our rescue? There is someone, he's the answer. He's the light and he'll light the way. His name is Jesus, and he came to save us. He is the light, 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 light of the world, and he shines all over the earth, shining bright, bright, bright. He is the light of the world. He is the light, 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 light of the world, and he shines all over the earth, shining bright, bright, bright. He is the light of the హాయ్ పిల్లలు, ఈరోజు మనం మన థీమ్ మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. మన థీమ్ ఏంటి? బీ ఇమిటేటర్స్ ఆఫ్ క్రైస్ట్. హౌ టు ఇమిటేట్ గాడ్ని ఇమిటేట్ చేయడం ఎలా? మనం ఫుడ్ తినడం, హ్యాండ్ వాష్ చేసుకోవడం, వాకింగ్ చేయడం ఎవరిని చూసి నేర్చుకున్నాం? మన పేరెంట్స్ని చూసి నేర్చుకున్నాం. మనం మన పేరెంట్స్ని బాగా అబ్జర్వ్ చేసి వాళ్ళని ఇమిటేట్ చేయడం నేర్చుకున్నాం. మనం ఎవరినైనా ఇమిటేట్ చేయాలి అంటే మనం వాళ్ళని బాగా అబ్జర్వ్ చేయాలి ఆర్ ఫాలో చేయాలి. కానీ గాడ్ మనకు కనిపించాడు కదా, మరి గాడ్ని ఎలా ఇమిటేట్ చేస్తాం? సో గాడ్ని మనం ఇమిటేట్ చేయాలి అంటే ఫస్ట్ మనం గాడ్ గురించి తెలుసుకోవాలి. గాడ్ గురించి తెలుసుకోవాలని అంటే మనం డైలీ బైబిల్ చదవాలి. ఎందుకంటే అకార్డింగ్ టు John 1:1, in the beginning was the word, and the word was with God, and the word was God. గాడ్ వాక్యమే దేవుడు. సో మనం ఎప్పుడైతే బైబిల్ చదువుతామో మనం అప్పుడు గాడ్ గురించి తెలుసుకుంటాం అండ్ గాడ్ని ఇమిటేట్ చేయగలుగుతాం. సో పిల్లలు, మీరు డైలీ బైబిల్ చదువుతారు కదా, మీరు గుడ్ చిల్డ్రన్ అండ్ గాడ్ చిల్డ్రన్ కావాలి. ఓకేనా? బాయ్. మరి ఈరోజు ఒక ప్రత్యేక పాట విందాము. మరి ఎస్డి డేవిడ్ గారు, మన పరిచర్య యొక్క వైస్ ప్రెసిడెంట్ గారు, మరి చక్కని పాట, మరి అందులో ఎంతో మీనింగ్ ఉంటుంది. మరి ఆ పాట పాడి మనందరు కూడా వినిపించాలని చెప్పి ఆశపడుతుండగా మరి ఆ పాటను అందరం కూడా విందాం.
యేసు కలకాలమది నాకు నొసగు క్షేమ శ్యామకాలమైనా నిన్నుగన పరసపు పానిమయా నశించువా హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. 6 days నుంచి మనం VBS ఘనంగా జరుపుకుంటున్నాం కదా. ఈ 7 day VBSకి మీ అందరికీ వెల్కమ్. ఈరోజు మన మధ్యలో ఉన్న 5 members మంచి గ్రీటింగ్స్ చెప్తుండ్రు. వాళ్ళ పేర్లు నేను చదువుతుంటాను, మీరు కూడా నేర్చుకోండి. ఫస్ట్ వన్ పాస్టర్ ఆశీర్వాదం గారు లూథరన్ చర్చ్ నుంచి గ్రీటింగ్స్ పంపించారు, నల్గొండ. మనం మా అంకుల్కి క్లాప్స్ కొడదాం. సెకండ్ వన్ పాస్టర్ శ్రీధర్ గారు విశ్వవాణి మినిస్ట్రీస్ నల్గొండ. అంకుల్ గ్రీటింగ్స్ పంపించారు, అంకుల్కి కూడా క్లాప్స్ కొడతాం. థర్డ్ వన్ SD జాన్ మా తాత గారు హైదరాబాద్ నుంచి గ్రీటింగ్స్ పంపించారు, మా తాతకు కూడా క్లాప్స్ కొడతాం. ఫోర్త్ వన్ శ్రీమతి సుభాషిణి గారు నల్గొండ నుంచి పంపించారు గ్రీటింగ్స్, ఆంటీకి కూడా క్లాప్స్ కొడదాం. ఫిఫ్త్ వన్ బ్రదర్ జాషువా గారు మా అంకుల్ నల్గొండ నుంచి గ్రీటింగ్స్ పంపించారు, అంకుల్కి కూడా క్లాప్స్ కొడదాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీ అందరికీ మన ప్రభు నామం బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ మే మాసంలో గత 5 రోజుల నుంచి 6వ రోజు వరకు ఈరోజు మరి 6వ రోజు VBS జరుపుకోవడానికి చిన్నపిల్లల గురించి మరి ప్రైజ్ దాన మినిస్ట్రీ యొక్క డైరెక్టర్ గారు, తర్వాత శైలజమ్మ అమ్మగారు, డేవిడ్ సారు, హేమలత మేడం వారి కుటుంబాన్ని బట్టి ప్రభువుకు వందనాలు తెలియజేస్తున్నాము. ప్రత్యేకంగా ఈ VBS మరి కరోనా వల్ల అన్ని రకాలుగా అన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ దేవుని మహాకృపను బట్టి మరి పాస్టర్ శైలజమ్మ గారు ఎంతో శ్రమ తీసుకొని చాలా చక్కగా VBS ఆ రోజు నడిపించినటువంటి ప్రభువుకు వందనాలు. మరి ముఖ్యంగా దేవుని వాక్యం చెప్పినట్టు యేసు ప్రభు చెప్పినట్టు చిన్నపిల్లలను నా యొద్దకు రానియండి, ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అని చెప్పినాడు. మరి పిల్లలను ప్రభు దగ్గరికి పంపించిన మీ తల్లిదండ్రులను బట్టి, మరి టీచ్ చేసిన టీచర్స్ బట్టి, మన సంఘంలో ఉన్న సభ్యులను బట్టి ఎంతో ప్రయాసపడి శైలజమ్మ గారు నడిపిస్తున్న ఈ VBS స్కూల్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా ఈ ప్రయాసపడి మరి మంచి పాటలు, మంచి సాంగ్స్, తర్వాత మంచి యాక్షన్స్, బొమ్మలు, పిక్చర్స్, కథలతోటి, పిక్చర్స్ తోటి మరి సేవకులు, తర్వాత సండే స్కూల్ టీచర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చాలా చక్కగా పిల్లల చేత నడిపించి ఈ యొక్క 6వ రోజు పూర్తి చేసుకోవడానికి దేవుడిచ్చిన మహాకృపకై వందనాలు. మరి అమ్మగారు మరి మేడంని పిల్లల్ని దీవించినట్టు దేవుడు వారి కుటుంబాన్ని ఆశ్రయిస్తట్టు మీరంతా కూడా ప్రార్థన చేయండి. ఈ VBS ఈ సంవత్సరం 2020లో జరుపుకోవడానికి దేవుడిచ్చిన మహాకృప కొరకై వందనాలు తెలియజేస్తున్నాం. రాబోయే దినాల మరి అమ్మగారిని మరి VBSను ప్రైజ్ ఆడో మినిస్ట్రీ పరిచర్యను గొప్పగా దీవించాలని ప్రభుపేట మీ అందరికీ మేము మనం చేస్తున్నాం, మేము ప్రార్థిస్తున్నాము. మీరందరూ కూడా
ప్రార్థించండి. VBSలో ఈ విధంగా అద్భుత రీతి కార్యాలు రాబోయే దేవుడు చేసేటట్టు మీరంతా కూడా ప్రార్థించండి. మేము ప్రార్థిస్తాం. ప్రార్థన చేసుకుందాము. కృపా సత్య సంపూర్ణ ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి కృతజ్ఞత స్తోత్రములు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా నీ పాత సన్నిధికి వస్తున్నాం నాయన. మా ప్రియులు దైవజనరాలు శైలజ జయరాజు గారి కొరకు మీకు కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ సేవకుని సేవకురాల్ని మీరు పిలుచుకొని మీరు అప్పగించిన పరిచర్యకులకు వందనాలు. ప్రైజ్ అదోనై టెబర్నికల్ చర్చ్ సంఘమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రియులు మా పెద్దలు తండ్రి SD డేవిడ్ సార్ కొరకు, వేములతక్క గారి కొరకు, వారి కుటుంబం అంతటి కొరకై మీకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఇదిగో దేవా, మరి ఈ సంవత్సరం 2020 సంవత్సరం నాయన ఏప్రిల్ మాసము 27వ తారీఖు మొదలుకొని మే నెల 3వ తారీఖు వరకు ప్రార్థన పూర్వకంగా జరిగిస్తున్న VBS క్లాసులను బట్టి మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. మీ సేవకులను బట్టి, సంఘమును బట్టి, కుటుంబాలను బట్టి మీకు కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసయ్య ఘనమైన నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధ లేఖనం నుంచి ఒక చక్కటి మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం. నూట 19వ కీర్తన 105వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ న్యాయ విధులను నేను అనుసరించదనని నేను ప్రమాణం చేసి ఉన్నాను. నా మాట నెరవేర్చుదును. చదవబడిన లేఖన భాగంలో దేవుడు దీవించి ఆస్వాదించిన కాక. భక్తుడు దావీదు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. కాబట్టి దేవుని వాక్యము మన పాదములకు దీపముగా ఉన్నప్పుడు మన పాదములు తొట్టిల్లకుండా ఉంటాయి. మన జీవితానికి ఒక ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవుని వాక్యం. కాబట్టి నీ వాక్యము వెల్లడగుతోడనే వెలుగు కలుగును గాక, అవి జ్ఞానమును తెలివిని అనుగ్రహించును. కాబట్టి సామెతలు 22:6లో కూడా బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పము అని మరి సొలొమోను చెప్తుంటున్నాడు. కాబట్టి ఈ చిన్నారి బిడ్డలను కూడా దేవుని వద్దకు తీసుకొని వచ్చినప్పుడు చిన్న బిడ్డలు దేవుని దీవెని యందును మనుషుల దయ యందును ఆశీర్వదించబడతారు. చక్కటి జ్ఞానం కలిగి వర్ధిల్లుతారు. వారు తల్లిదండ్రులకు దీవెనకరంగా అభివృద్ధి చెందుతారు. కాబట్టి చిన్న పిల్లలను ఆటంకపరచకండి, వారిని నా వద్దకు తీసుకురమ్మన్నారు. కాబట్టి ఈ VBS మరి సందర్భముగా మరి దైవజనులకు సహకరిస్తూ ప్రతి ఒక్కరు కూడా వారి వారి గృహాలలో కూడుకొని ఈ యొక్క యూట్యూబ్ ద్వారా, ఆన్లైన్ సర్వీస్ ద్వారా మీ పిల్లలను ప్రోత్సహించి సహకరిస్తున్న పెద్దలందరికీ ప్రభు పేరిట ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నారు. ఇట్టి మంచి పరిచర్యను దైవజనురాలు శైలజ జయరాజు గారు ప్రార్థన పూర్వకంగా మరి ప్రార్థించి మరి ప్రతిరోజు కూడా మరి ఏప్రిల్ 27వ తారీఖు మొదలుకొని మే 3వ తారీఖు వరకు వారం రోజులు ఈ చక్కటి కార్యక్రమం నడిపించడానికి దేవాది దేవుడు దైవజనాలకు ఇచ్చిన నడిపింపును బట్టి వందనాలు తెలియజేస్తుంటున్నాను. దీనికి సహకరిస్తున్న పెద్దలు డేవిడ్ సార్ గారికి, హేమలతక్క గారికి, ప్రైజ్ అడోనై టెబర్నికల్ చర్చ్ సంఘ సభ్యులందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. కాబట్టి మరి ఇటువంటి కూడికలు ఇంకా అనేకము దేవుడు మరి సేవకురాల్ని బలపరిచి జరిగించాలని కోరుకుంటూ సహకరించిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క VBSలో అందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు కదా నాన్న. నేను కూడా ఈ యొక్క VBS ఇది ఆన్లైన్లో అన్ని చూసి చాలా సంతోషించాను. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే, సిక్స్త్ డే, సెవెంత్ డే, ఈ 7 days కూడా మరి యాక్టివిటీస్ కానీ, సాంగ్స్ కానీ, తర్వాత డాన్సెస్ కానీ చాలా పిల్లలు పంపించారు. మరి హైదరాబాద్ నుంచి, భువనగిరి నుంచి, గుంటూరు నుంచి ఈ రీతిగా చాలా మంది పంపించారు. చూసి చాలా ఆనందించాను. మరి వీటన్నిటికీ కూడా మరి చాలా శ్రమబుచ్చుకొని మరి ఇవన్నీ కూడా నిర్వహించినటువంటి ప్రైజ్ అడోనై టెబర్నికల్ చర్చ్ ఈ పాశ్రమ గారికి, రెవరెండ్ శైలజ జయరాజు గారికి ప్రభు నామంలో
వందనాలు తెలియజేస్తూ మరి యొక్క గ్రీటింగ్స్ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని స్తుతించడానికి దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలుస్తున్నాను. ప్రైజ్ అదోనై మినిస్ట్రీస్ నల్గొండ మరి ఈ యొక్క సమ్మర్లో VBS జరుపుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి దేవునికి వందనాలు, స్తుతి, మహిమ కలుగును గాక. ఈ వెకేషన్ బైబిల్ స్కూల్ మరి ఈ సంవత్సరం లాక్డౌన్ ఉన్న కారణం చేత మరి ఎక్కడ కూడా జరిపించబడలేదు. కానీ మరి మొట్టమొదటిసారిగా ఆన్లైన్ ద్వారా మరి నల్గొండలో ప్రైజ్ అదోనై మినిస్ట్రీ ద్వారా మరి పాస్టర్ శైలజ జయరాజ్ గారు ఈ యొక్క VBS నడిపించడం మరి ఎంతో మహిమకరం. మరి దేవుడు తనకిచ్చినటువంటి తలాంతుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ యొక్క VBS 27 ఏప్రిల్ నుండి మరి 3 మే వరకు మరి జయకరంగా దేవుడు తన మహిమార్థమై జరిపించుకున్నాడు. మరి ఈ యొక్క VBS యొక్క థీమ్ బీ ఇమిటేటర్స్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తును పోలి నడుచుకోండి. మరి చక్కటి అంశంతో ఈ సంవత్సరం VBS జరిపించబడింది. మరి ఈ VBS జరిపించడానికి మరి పాస్టర్ శైలజ జయరాజ్ గారు ఎంతో ప్రయాసపడి దేవుని చిత్తానుసారంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జయకరంగా జరిగించినారు. మరి ప్రైజ్ అదోనై మినిస్ట్రీస్ వైస్ ప్రెసిడెంట్ గారైనటువంటి సోదరు SD డేవిడ్ గారు, శ్రీమతి హేమలత డేవిడ్ గారు, మరి ఎంత మాత్రం కాకుండా చిన్నబిడ్డ ప్రైజ్ని బట్టి కూడా నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి ఈ యొక్క కార్యక్రమం జయకరంగా జరగడానికి వారు కూడా ఎంతో సహకరించినారు. అందుని బట్టి వారి పక్షంగా దేవునికి వందనాలు తెలుస్తున్నాను. మరి ఈ VBS ఆన్లైన్లో జరిపించడం మరి ప్రపంచంలోనే ఇది మొదటిసారి అనుకుంటాం. ఎందుకంటే మరి ఇంతవరకు ఎప్పుడు కూడా ఇటువంటి అవసరం పడలేదు. కానీ ఇటువంటి అవకాశాన్ని కూడా మరి ప్రైజ్ అదోనై మినిస్ట్రీస్ ద్వారా మరి పాస్టర్ శైలజ జయరాజ్ గారు ఈ VBS నడిపించడం మరి ఎంతో సంతోషకరమైన విషయం. ఇది అనేక సంఘాలకు లేకుంటే అనేక మరి సమాజాలకు ఒక ఆదర్శనీయంగా నేను భావిస్తున్నాను. మరి VBS పరిచర్య జరిగిస్తూ మరి పాస్టర్ గారు మరి లాక్డౌన్ పీరియడ్లో నల్గొండ మరి అనేక ప్రాంతాల్లో మరి సంఘాలు నడిపించలేని పరిస్థితిలో సేవకులను గుర్తించి మరి అనేక మంది పాస్టర్లకు అంత మాత్రమే కాకుండా మరి పేదలైనటువంటి వారికి కూడా మరి పరిచర్య ద్వారా మరి తను ఎంతగానో మరి ఆహార ప్యాకెట్స్ అందించడం ద్వారా మరి ఎంతగానో సహకరించినారు, సహాయపడినారు. అందుని బట్టి కూడా వారికి వందనాలు తెలుస్తున్నారు. అంత మాత్రమే కాకుండా మరి నల్గొండ పట్టణము అనేక ప్రాంతాల్లో కాకుండా హైదరాబాద్ పట్టణంలో ప్రైజ్ అదోనై మినిస్ట్రీస్ యొక్క టీం వారు కూడా అనేక ప్రాంతాల్లో పేదవారికి ఏమీ లేని పరిస్థితులు ఉన్నటువంటి వారికి ఎంతో రిస్క్ తీసుకొని కూడా వారు కూడా ఆహార సంబంధమైన పాకెట్స్ కూడా అక్కడ కూడా అందించడం జరిగింది. అందుని బట్టి మరి వారి టీం అంతటికి కూడా నేను దేవుని స్తుతిస్తూ వారికి కూడా వందనాలు తెలుస్తున్నాను. మరి ఇటువంటి VBS పరిచర్య మరి నాకు చాలా ఇష్టమైనటువంటి పరిచర్య. ఎందుకంటే మరి చిన్న బిడ్డలను ప్రభు అంటున్నాడు, మరి చిన్న బిడ్డలను ఆటంకపరచక నా యొద్దకు రానియడి అని దేవుడు తన వాక్యంలో ప్రభు చిన్న బిడ్డలను పిలుస్తా ఉన్నాడు. తల్లిదండ్రులైనటువంటి వారు మరి ఒక లాక్డౌన్ పీరియడ్ లో కూడా తమ బిడ్డలను VBS నడిపించడానికి ఎంతగానో సహకరించడం ఎంతో హర్షించదగినటువంటి విషయం. అందుని బట్టి వారికి కూడా వందనాలు చెల్లిస్తుంటాను. మరి పాస్టర్ గారు ఈ VBS జరిపించడంలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి యాక్షన్ సాంగ్స్ కానీ, స్టోరీస్, మిషనరీ స్టోరీస్ కానీ, మరి డాన్సెస్ కానీ, పప్పెట్ షో కానీ, బైబిల్ మెసేజెస్ కానీ, ప్రేయర్స్ కానీ, ఈ రీతిగా అనేకమైనటువంటి యాక్టివిటీస్ ఈ సంవత్సరం ఈ VBS ద్వారా జరిపించడం జరిగింది, కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి అందులో మరి అనేక మంది మరి లాక్డౌన్ పీరియడ్ ఉన్నందువల్ల ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయినప్పటికీ కూడా పరోక్షంగా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారందరిని బట్టి కూడా దేవుని స్తుతిస్తూ వారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ VBS పరిచయలో పాల్గొని మరి సహకరించిన సంఘమంతటికి, అదేవిధంగా మరి సంఘంలో ప్రతి బిడ్డకు, చిన్న బిడ్డకు నుంచి స్త్రీలకు, పెద్దవారి అందరినీ కూడా నేను అభినందిస్తూ వారికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రీతిగా మరి దేవుడు ఈ యొక్క VBS పరిచయను మరి యొక్క సంవత్సరం కూడా మరి జయకరంగా జరుపుకుంటకు సహాయం చేయగాక
ప్రత్యేకంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మరి ప్రైజ్ అదన మినిస్టర్స్ పాస్టర్ గారు శ్రీమతి శైలజ జయరాజ్ గారిని మరి దేవుడు ఇంకా ఎక్కువగా ఆశీర్వదించి తన హస్తాలను ఇంకా స్థిరపరిచి బలపరచాలని దేవుని ప్రార్థిస్తున్నాను. మరి అంత మాత్రమే కాకుండా మరి త్వరలో ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్ ఎత్తివేయబడి మరి యథావిధిగా మరి ప్రైజ్ అనే మినిస్ట్రీస్ యొక్క పరిచర్య సంఘ పరిచర్య కూడా కొనసాగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈ సంవత్సరం మనకు లాక్డౌన్ ఉన్నప్పటికీ మనం ఇలా ఆన్లైన్లో VBS కార్యక్రమంలో పాల్గొన్న విధానానికి బట్టి దేవునికి మహిమ చెల్లించుకున్నాము. ముందుగా ఈ సంవత్సరం మనకి ఇచ్చిన థీమ్ దేవుని పోలి నడుచుకునుట. ఈ సంవత్సరం మనకి ఏంటంటే మిషనరీస్ స్టోరీస్ ద్వారా, బైబిల్ స్టోరీస్ ద్వారా, అలాగే క్రాఫ్ట్, డాన్స్, స్కిట్స్, తర్వాత పపెట్ స్టోరీస్ ద్వారా మనము ఈ సంవత్సరం చాలా నేర్చుకున్నాము. చర్చెస్ లేనప్పటికీ మనం ఆన్లైన్లో ఇలా నేర్చుకోవడానికి మనకు మెయిన్ ప్రైజ్ అనే మినిస్ట్రీస్కి వందనాలు తెలియజేసుకున్నాము. అలాగే ఈ స్కిట్స్ కానీ, పపెట్ షోస్ కానీ, డాన్స్ కానీ ఆన్లైన్ ద్వారా పంపించినటువంటి సహకరించినటువంటి బ్రదర్స్కి, సిస్టర్స్కి అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మొట్టమొదట దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నుంచి దేవుడు మనల్ని కాపాడుతున్నందుకు దేవునికి వందనాలు. ఈ లాక్డౌన్ సమయంలో సిస్టర్ శైలజ జయరాజ్ గారు చేస్తున్న మినిస్ట్రీని బట్టి సిస్టర్ గారికి వందనాలు. ఈ లాక్డౌన్ సమయంలో ఆఫ్టర్నూన్ వాక్యాన్ని అందిస్తూ పేదవారికి సహాయం చేస్తూ ఆన్లైన్లో VBS దేవుడు సిస్టర్ గారికి ఇచ్చిన మంచి ఆలోచన బట్టి సిస్టర్ గారికి ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఆన్లైన్ VBSలో పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు, చాలా విషయాలు నేర్చుకున్నారు. వచ్చినోడు చాలా చక్కగా యాక్షన్ సాంగ్స్, మెమరీ వర్సెస్ చెప్పాడు. ప్రైజ్ గాడ్. అలాగే మరి సహకరించిన మా యొక్క ప్రియ చెల్లి, ఆత్మీయ చెల్లి సిస్టర్ కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గుంటూరు నుంచి డాక్టర్ దేవకుమార్ గారు, మా బాబాయ్ గారు గ్రీటింగ్స్ తెలిపారు. ఆమెకు కూడా క్లాప్స్ కొడతాం. హైదరాబాద్ నుంచి SD దినకరన్ అండ్ ఫ్యామిలీ గ్రీటింగ్స్ తెలిపారు. మా మామగారు క్లాప్స్ కొడదాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంతవరకు ఫైనల్ డే సెలబ్రేషన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనం వీక్షించాం. మరి వారందరూ కూడా ఒకసారి మనం క్లాప్స్ కొడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి యొక్క వెకేషన్ బైబిల్ స్కూల్ జరగటానికి మరి మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. ఆ దేవాది దేవుని యొక్క సన్నిధి మనతో ఉన్నది కాబట్టే ఈ యొక్క VBS ఘనంగా జరుపుకోవటానికి 7 రోజులు దేవుడు మనకు సహాయం చేశాడు. ప్రత్యక్షంగా, పరోక్షంగా మరి ఎంతోమంది ఈ యొక్క వెకేషన్ బైబిల్ స్కూల్కి సహకరించారు. వారికి ఎంతగానో మరి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి యొక్క మొదటి రోజు మొదలుకొని లాస్ట్ డే వరకు కూడా చాలామంది యాక్టివిటీస్, స్పెషల్ సాంగ్స్, అలాగే యాక్షన్ సాంగ్స్ ప్రతి ఒక్కరు కూడా మరి వారు చేసి పంపించారు. మరి ఎన్నో ప్రాంతాల నుంచి, అమెరికా ప్రాంతం నుంచి, హైదరాబాద్ ప్రాంతం నుంచి, వరంగల్ ప్రాంతం నుంచి, మరి ఆ యొక్క షాద్ నగర్ ప్రాంతము నుంచి, మరి ఎంతోమంది భువనగిరి ప్రాంతము నుంచి, మరి ఈ విధంగా ఎన్నో ప్రాంతాల నుంచి వారు యాక్టివిటీస్ చేసి పంపించారు. ఒకసారి వారి పేర్లన్నీ కూడా చదువుతున్నాను. ఒకసారి ఇంకా ఎవరినైనా మర్చిపోయినట్లయితే మరి దయతో క్షమించండి. మరి బ్రైటీ సిస్టర్, మమ్మక్క, మరి అలాగే ప్రకాష్ అన్న, క్రిస్టిల్, ప్రీతి, ప్రవీణ్, రిక్కీ, స్మైలీ, చెబ్బి, రమేష్ బ్రదర్, శృతి, రామకృష్ణ బ్రదర్, జాష బ్రదర్ ఫ్యామిలీ, జకరియా అంకుల్ కుటుంబము, అలాగే ప్రభు ఉషా సిస్టర్ వాళ్ళ కుటుంబముని బట్టి దేవునికి నేను ఎంతగానో మహిమ చెల్లిస్తున్నాను. అలాగే దీనికి మరి ముఖ్య కారకులు మరి మా తల్లిదండ్రులు, మరి SD డేవిడ్, హేమలత గారు. మరి వారి సపోర్ట్ లేకపోతే మరి యొక్క ఆన్లైన్లో VBS నేను జరపడానికి అవకాశం లేదు. మొట్టమొదటిగా నా దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. మరి అలాగే నా తల్లిదండ్రులకి నేను ఎంతగానో మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఈ యొక్క వెకేషన్ బైబిల్ స్కూల్ జరగటానికి వారు ఎంతగానో మరి సహకరించారు. వారు దేవుని సన్నిధిలో మరి ఆ యొక్క ప్రత్యక్షంగా కనబడకపోయినప్పటికీ కూడా దీని వెనుక ఎంతో ప్రయాసం ఉన్నది. కాబట్టి మరి మా కుటుంబం నిమిత్తము, ఈ పరిచర్య నిమిత్తం కూడా మీ అనుదిన ప్రార్థనలో గుర్తు చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. అలాగే
ఈ యొక్క పరిచర్యలో మరి ఇన్ని పనులు జరగటానికి, ఈ వీడియో షూట్ చేయటానికి, 6 రోజుల లైవ్ చేయటానికి, ప్రతి దినము 2:30 3:30 లైవ్ చేయటానికి మరి ముఖ్య కారకులు మన ఆత్మీయ కుమారులు మరి రాజు అండ్ దేవకుమార్ ఇద్దరు కూడా మరి ఎంతో సపోర్ట్గా ఉండి మరి దేవుని సన్నిధిలో మరి నాకు పరిచర్యకు ఎంతగానో సహకరిస్తూ మరి దేవుని సన్నిధిలో మరి వారికి నేను ఎంతగానో మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఈ విధంగా మరి దేవుడు ఈ యొక్క వెకేషన్ బైబిల్ స్కూల్ని ఎంతో మహిమకరంగా జరిగిస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. అందును బట్టి దేవునికి మాత్రమే మహిమ చెల్లిస్తున్నాను. మరి ఎస్డి దినకరన్ ఫ్యామిలీకి కూడా మరి దేవకుమార్ హెప్సిబా ఫ్యామిలీకి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఒక వెకేషన్ బైబిల్ స్కూల్కి ఎంతోమంది స్పాన్సర్స్గా ముందుకొచ్చారు. అందును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. అలాగే ప్రైజ్ అడోనాయ్ టెబర్నికల్ చర్చ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. దేవుని సన్నిధిలో మరి మీరు కూడా మరి పాల్గొన్నారని మేము నమ్ముచున్నాము. దీని వెనుక ఎంతో ప్రయాసం ఉన్నది కాబట్టి మరి సహకరించిన మా ప్రియ బిడ్డలందరినీ బట్టి కూడా దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి మా యొక్క రిలేటివ్సే కానీ ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించారు. అందరూ బట్టి దేవునికి ఎంతగానో మహిమ చెల్లించుకుంటూ మరి అలాగే ఇంకా ఎవరైనా మర్చిపోయినట్లు ఉంటే మరి దయతో క్షమించి మరి దేవుని చిత్తమైతే వచ్చే సంవత్సరము మరి 21లో మనమందరం కూడా ప్రైజ్ అడోనాయ్ టెబర్నికల్ చర్చ్ మందిరంలో జరిగించాలని చెప్పి మరి ప్రార్థన చేయండి. మరి మేము దేవుని సన్నిధిలో మీ గురించి మేము ప్రార్థన చేస్తాము. మా యొక్క మందిరం నిమిత్తం కూడా మీ అనుదిన ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో మరి గుర్తు చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. మరి ఒక వెకేషన్ బైబిల్ స్కూల్ ఫైనల్ డే మరి అందరికి కూడా మరి ప్రేమ విందు ఉంటుంది, డిన్నర్ ఉంటుంది. మరి ఇప్పుడు మనం చేసుకోవడానికి అవకాశం లేనప్పటికీ మరి రేపటి దినము మరి ఒక 100 ప్యాకెట్లు మరి వారికి అత్యవసరంగా స్లమ్ ఏరియాస్లో అత్యవసరంగా మరి పంచిపెట్టడానికి కొన్ని సరుకులు, ప్రొవిజన్స్, వెజిటేబుల్స్, రైస్ తీసుకొని మరి మేము ఆ ప్రాంతానికి వెళ్తున్నాము. మరి దీనికి స్పాన్సర్గా మరి హైదరాబాద్లో మరి ఒక ఆంటీ ఉంటారు. మరి ఆంటీ పేరు నాకు సరిగ్గా తెలియదు. మరి మన సుభాష్ ఆంటీ వారి పెద్దక్క గారు మరి ఈ యొక్క వెకేషన్ బైబిల్ స్కూల్ ఫైనల్ డేకి మరి ఆంటీ స్పాన్సర్గా ఉంటున్నారు. ఒకసారి ఆంటీకి చప్పట్లు కొడదాము. మరి చాలా మందికి మరి ఆ యొక్క సౌకర్యాలు అందించడానికి మరి ఆంటీ పెద్ద ఆంటీ ముందుకొచ్చారు. మరి ఆంటీని బట్టి నేను ఎంతగానో మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రత్యక్షంగా పరోక్షంగా మరి సహకరించిన మా ప్రియ బిడ్డలందరినీ బట్టి కూడా మరి వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే గ్రీటింగ్స్ తెలియజేసిన మరి ఆశీర్వాదం పాస్టర్ గారికి, మరి శ్రీధర్ పాస్టర్ గారికి, మా బాబాయ్ గారు జాన్ గారికి, అలాగే సుభాష్ నాటి జకరియా గారికి, అలాగే మా బ్రదర్ జాషువా బ్రదర్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ విధంగా మాకెంతగానో మరి కుటుంబాలు, ప్రియ కుటుంబాలు, ఆత్మీయ కుటుంబాలు సహకరిస్తున్నారు. అందును బట్టి దేవునికి ఎంతగానో మహిమ చెల్లిస్తూ మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయలాగున మరి దేవుని సన్నిధిలో మీ అనుదిన ప్రార్థనలో గుర్తు చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ, దేవుని చిత్తమైతే వచ్చే సంవత్సరం 2021లో ప్రైజ్ అడోనాయ్ టెబర్నికల్ చర్చ్లో మనమందరం కూడా వెకేషన్ బైబిల్ స్కూల్ జరుపుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా సహాయము చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. మరి చాలామంది మరి మీ యొక్క క్రాఫ్ట్స్ పంపించారు, మరి బైబిల్ యాక్టివిటీస్ పంపించారు. తప్పకుండా చర్చెస్ ఓపెన్ అయిన తర్వాత అందరికీ ఎవరైతే మరి ప్రిపేర్ చేసి మాకు యాక్టివిటీస్ కానీ క్రాఫ్టింగ్ కానీ పంపించారో, మెమరీ వర్సెస్ చెప్పారో, తప్పకుండా మీకు గిఫ్ట్స్ ఉంటాయండి. మరి ఏం కూడా మాకు ఈసారి గిఫ్ట్స్ ఏమని బాధపడొద్దు, అందరికీ గిఫ్ట్స్ ఉన్నాయి. మరి దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేయండి. మందిరాలు ఓపెన్ అయిన తర్వాత మరి దేవుని సన్నిధిలో మరి మనమందరం కూడా ముందుకు వెళ్దాం. మరి ప్రైజెస్ కూడా తీసుకుందాం. మరి దేవుని సన్నిధిలో మరి అందరము తలలు వంచుకుందాము. మరి చివరి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, కృపాసత్య సంపూర్ణని పాదాలకు వేలాది వందనాలు. ఇంతవరకు నాయన ఏప్రిల్ 27 మొదలుకొని మే 3వ తారీఖున ఫైనల్ డే వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ఆరంభం మొదలుకొని చివరి వరకు పరిశుద్ధాత్మ దేవుడు మీరు అధ్యక్షత వహించి నడిపించిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క వెకేషన్ బైబిల్ స్కూల్కి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన మా ప్రియ బిడ్డలందరినీ బట్టి మీకే మహిమ ఘనత స్తుతులు చెల్లించుకుంటూ ప్రతి ఆటంకమును కూడా నజరైన యేసుక్రీస్తు నామంలో తొలగించి మీ ఉన్నతమైన మహిమ చేత నింపి బలపరిచిన దేవా మీకే మహిమ చెల్లించుకుంటూ మరి కార్యక్రమానికి నాయన లైన్లో ఆన్లైన్లో విచ్చేసిన మీ ప్రియ బిడ్డలందరినీ కూడా పేరు పేరునవాన మీరు దీవించి ఆశీర్వదించి మీ ఆత్మచేత నింపి ముందుకు నడిపించమని దేవా నీ ఆత్మచేత మమ్మల్ని బలపరిచిన దేవానికి వందనాలు చెల్లిస్తూ
మీ చిత్తమైతే వచ్చే సంవత్సరం మేమందరం మందిరంలో VBS జరుపుకోవటానికి నీ కృప దయచేయమని దుప్పలపల్లి ప్రాంతంలో పెద్దబండ ప్రాంతాలలో ప్రభా ఆయా ప్రాంతం నుంచి నాయన ఆన్లైన్లో వీక్షించిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. మరి వచ్చే సంవత్సరము మరి 2021లో మరి మనమందరం కూడా మన చర్చ్లో మనం వెకేషన్ బైబిల్ స్కూల్ జరుపుకోవాలని చెప్పి అందరూ కూడా మరి మీ వ్యక్తిగత ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో, మీ సంఘ ప్రార్థనలో, మీ యొక్క ఉపవాస కూడికల్లో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి. దేవుని నామం మహిమపరచవలసిందిగా. అలాగే నా గురించి, మా కుటుంబం గురించి, మా తల్లిదండ్రుల గురించి, మా పరిచర్య గురించి మీ అనుదిన ప్రార్థనలో కూడా గుర్తు చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. బాయ్ చిల్డ్రన్. దేవుని మహిమపరుచుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అందరం కూడా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ ఆల్. సైనికులం మేం సైనికులం, యేసుని సైనికులం. సైనికులం మేం సైనికులం, యేసుని సైనికులం. బలపడతాం, బలపరుస్తాం, సిలువ సైనికులం. బలపడతాం, బలపరుస్తాం, సిలువ